చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగట్లేదా? అయితే కాస్త ఆగండి. చికెన్ ముక్కలు ఏవి పడితే అవి తినకండి. మేడ రెక్కలు భాగాలను తినడం మానేయాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కోడి బలిసేందుకు, కోడి బరువు తక్కువ కాలంలో పెరగాలనే నెపంతో కోళ్లకు ఇంజెక్షన్ వేస్తారని అందరికీ తెలిసిందే. వారి లాభాల కోసం కోళ్లకు స్టెరాయిడ్స్ను ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం వల్ల చికెన్ తినే వారి ఆరోగ్యానికి అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోడి పెరుగుదల కోసం కోడి మెడ రెక్కలపై స్టెరాయిడ్స్ను ఇస్తుంటారు. దీని ప్రభావం కోడి మిగతా భాగాల కంటే ఈ 2 భాగాలపైనే ఎక్కువగా ఉంటుందట. అందుకే ఈ 2 భాగాలను తినకుండా పక్కన పెట్టడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినడం ద్వారా హార్మోన్ల విడుదలలో తేడా జరుగుతుందని, తద్వారా అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. ఇవి బ్యాక్టీరియాలను ఉత్పత్తి చేస్తాయని, అవి మెల్లమెల్లగా క్యాన్సర్ కారకాలుగా మారుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో స్టెరాయిడ్స్ ప్రభావం గర్భాశయ సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుచేత చికెన్ తినే ముందు కోడి మెడను రెక్కలను పక్కన పెట్టేస్తే అనారోగ్య సమస్యలను కాస్త దూరంగా పెట్టచ్చు అన్నది నా అభిప్రాయం. సో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.